చింతకాయ గోబీ పరాటా. చింతకాయ గోబీ అసలు చాలా డిఫరెంట్ కాంబినేషన్. అంటే గోబీ ఎలాగో బ్లాండ్ గా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్. అవును, చింతకాయని పరాటాలో కంటే మనం ఎక్కువ అంటే సౌత్ ఇండియన్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం చింతకాయ, కానీ పరాటాలో అంటే వావ్ బాగుందండి. స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఐటమ్స్ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ కలపడానికి బౌల్ వేసుకున్నాము. వాటర్. సో ఇంతకీ ఏమేమి ఐటమ్స్ తెచ్చారు మీరు? గోధుమ పిండి, సోయా పిండి. సోయా పిండి. ఓకే, సోయా పిండి కూడా హెల్దీ ఉండాలి కాబట్టి అన్ని గోధుమ పిండి మాత్రమే కాకుండా సోయా పిండి కూడా వేసుకుంటే హెల్దీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. ఇదేంటి చింతకాయ ఉడికించేసి పైన చెక్కు మాత్రం తీసేసినాము. దాంట్లో గుజ్జంతా మనం పరాటాలో కలుపుకోవడానికి వాడుకుంటాం అన్నమాట. పుల్ల పుల్లగా. అవును, బాగుంటుంది. అంటే చింతకాయ తొక్కు కూడా వాడుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కడైనా మధ్యలో మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది చింతకాయ సీజన్ లో ఇంకా టేస్ట్ ఫుల్ కదా, భలే ఉంటుంది. సో గోబీ కూడా ఉడికించి తీసుకొచ్చేసారు అన్నమాట. ఈ రెండు మాత్రం ముందుగా చేసి పెట్టేసుకోవాల్సినవి మనం ఈ రెసిపీ కోసం. గోబీ సెపరేట్ గా ఉడికించేసుకుని రెడీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు పరాటా పిండి కలిపేసుకుందాం. సరే, అయితే ఇదిగోండి గోధుమ పిండి వేసుకున్నాము 2 స్పూన్స్. ఒక స్పూన్ సోయా పౌడర్, సోయా పిండి. ఓకే, సో గోధుమ పిండి అండ్ సోయా పిండి కొంచెం తక్కువ వేసారు ఆవిడ, అంతే. ఓకే, ఇప్పుడు గోబీ కూడా వేసేస్తున్నారు. ఉడికించిన గోబీ మనం ఉడికించేటప్పుడే చిన్న చిన్న ఫ్లారెట్స్ గా కట్ చేసేసుకుంటే తర్వాత మనకి నలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాగా కట్ చేశారు, బాగా ఉడికించారు కూడా మెత్తగా. అదే ఇందులో స్మాష్ కావాలి, బాగుంటుంది కదా, టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవడమే అంతే. ఓకే, సెపరేట్ గా మనం ఇంకా కుక్ చేసుకోవాల్సింది, వేయించుకోవాల్సింది ఏమి ఉండదు. ఒక చింతకాయ ఉన్న గోబీ అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర. ఓకే, తర్వాత కొంచెం కొత్తిమీర. పరాటాలు ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా మీరు? వేస్తున్నా, డిఫరెంట్ గా. రాత్రి పూట డిన్నర్ కి ఎక్కువ తింటారా లేకపోతే మార్నింగ్ పూటనే? మార్నింగ్ పరాటా, నైట్ ఓన్లీ చపాతి. పరాటా గరం మసాలా పౌడర్. నైట్ మీకు కాస్త హెవీ అనిపిస్తుందేమో. ఓకే, సో గరం మసాలా కూడా వేసారు. ఇప్పుడు ధనియాల పౌడర్, ఇంకా కారం ఉంది, అన్నీ ఉన్నాయి. టేస్టీ. ఆమ్చూర్ పౌడర్ కొంచెం. ఆల్రెడీ చింతపండు పులుపుతో పాటు కొంచెం లైట్ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, మనం ఎంత కారం తినాలనుకుంటే అంత పచ్చిమిర్చి పేస్ట్. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. స్పూన్ తీసుకోండి, కొంచెం లైట్ గా. నెక్స్ట్ యమ్మీ చింతకాయ. దీన్ని ఇట్లా చేసాం కదా, గింజలు తీసేసుకొని ఈ గుజ్జు వేసుకోవాలి, కలిపేసుకోవడమే. మామూలుగా కూడా పరాటాలో ఇలా మంచి మసాలాలు టేస్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కాబట్టి, చపాతీకి పరాటాకి తేడా ఉంటుంది మాత్రం టేస్ట్. ఆలు పరాటాలో నిమ్మరసం వేస్తారు, కానీ చింతకాయ తోటి వెరైటీ టేస్ట్. అవునవును, భలే ఉంది. ఓకే, చింతకాయ వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు కారం కూడా సరిపోతుంది. అసలు పులుపుకి తగ్గట్టుగా కారం లేకపోతే దాని టేస్ట్ లేదు. సో ఇప్పుడు సరిపడా కారం వేసుకుంటున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్ గా బెటర్ వేసుకుంటే అయిపోతుంది. ఓకే, అన్ని వేసుకున్నట్టేనా? కలిపేసుకోవచ్చా? ఇంకా కొన్ని వాటర్ ఇవ్వండి. ఫస్ట్ ఒకసారి మీరు కలుపుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే మనకి గోబీలో ఉడికించింది కాబట్టి నీళ్లు ఉంటాయి. చింతపండు గుజ్జులో వాటర్ ఉంటుంది, పచ్చిమిర్చి పేస్ట్ లో కొంచెం వాటర్ ఉంటుంది. మనకి అంత కలుపుకున్నాకనే అర్థమవుతుంది ఇంకా ఎంత పడుతుంది. ఆవేశంగా నీళ్లు పోసుకున్నాం అంటే మళ్ళీ పిండి వేసుకోవాలి. రెసిపీ మొదటికి వస్తుంది అంతే. అవును, ఓకే, చాలా వరకు సరిపోయింది కదా. కొంచెం లైట్ గా కొంచెం సరిపోతుంది. సరే, బాగా కలిసిపోయిందండి, చక్కగా కలిసిపోయింది. ఒకసారి మా కిట్టి ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాలి. కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. సో పిండి రెడీ అయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఒత్తేసుకోవడమే. పిండి
కొంచెం లావుగానే చేసుకోవచ్చు కదా పరాటా. పరాటా అంటేనే ఇలా ఉంటుంది. రోటీస్ చపాతీస్ లాగా అవసరం లేదు కాబట్టి కొంచెం ఎక్కువే పిండి కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, పరాటా రెడీ కదా. అయితే ఇక్కడ పాన్ కూడా హీట్ ఎక్కింది మరి. సో నూనె వేసేనా నేను? వేసేయండి. చాలా చాలా ఎక్కువ వద్దు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో చక్కగా పరాటా అయితే రెడీ చేసేసారు స్వప్న గారు. అది ఎలాగో రెండు వైపులా కాలాలి కదా. ఇవాళ మన పార్టిసిపెంట్ స్వప్న గారు చాలా వెరైటీ కాంబినేషన్, టేస్టీ కాంబినేషన్ అనమాట. పుల్ల పుల్లగా చింతకాయ గోబీ కాంబినేషన్ లో పరాటా చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకున్నాం కూడా. మనకి రెండు వైపులా చక్కగా కాలిపోయింది, రెండో వైపు కాలుతుంది. ఓకే, అయితే పరాటా కాలిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేనా మరి? సర్వింగ్ ప్లేట్ తీసుకోండి, మనం సర్వ్ చేసేసుకుందాం. పెట్టేనా? పెట్టండి. అంతేగా? అంతే. వేడి వేడి చింతకాయ గోబీ పరాటా రెడీ. తీసుకోండి, టేస్ట్ చేయండి తప్పకుండా. బట్ దానికంటే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేస్తారా? చింతకాయ గోబీ పరాటాకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, చింతకాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కాలీఫ్లవర్ 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సోయా పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు. చింతకాయ గోబీ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, సోయా పిండి వేసుకుని ఉడికించిన గోబీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, చింతకాయ పేస్ట్ వేసుకుని కారం వేసి సరిపడా నీళ్లు పోసుకుని పరాఠా పిండిలాగా కలుపుకుని దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పరాఠాలాగా ఒత్తి పాన్ పైన నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చింతకాయ గోబీ పరాఠా రెడీ.